మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ప్రభునందు ప్రియులరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. భక్తులైనటువంటి పౌలు రోమా సంఘమునకు ఉద్దేశించి ఉత్తరం రాస్తున్నప్పుడు, ఆ మాటలు చదువుతున్నప్పుడు ప్రభువు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నిరీక్షణకు కర్త, నిరీక్షణను కొనసాగించువాడెవరు? మన దేవుడు. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందుతారు అనేటువంటి మాటను మాట్లాడుతున్నాడు పిల్లరా. ఈ మాటను ఎంత అర్థవంతంగా ఉందో మనం గ్రహించవచ్చు. అంటే ఇది ఒక ఆదర్శాన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. తర్వాత ప్రార్థన చేస్తూ కూడా దీవిస్తూ ఉన్నాడు. ఇది ఈ పత్రికలో ఆఖరి ప్రార్థన అన్నమాట. ఇది మీరు నిరీక్షణ కలిగి ఉండండి, మీ నిరీక్షణ నేను నెరవేరుస్తాను అంటున్నాడు. నిరీక్షణకు కర్త దేవుడే కదా. అంటే నిరీక్షణ అంటే ఏమిటో తెలుసండి? ఇక శాశ్వత విముక్తికి సంబంధించింది. మన నిరీక్షణ క్రీస్తు రాకడ మన పోకడ వరకు కూడా కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. ఇక పరలోకములకు వెళ్ళిన తర్వాత అక్కడ నిరీక్షణ అవసరం లేదండి. పూర్తిగా సమస్త ఆనందం, సమాధానం, ఈ రెండిటితోనే పని ఉంది. అక్కడ మన హృదయాలలో పరిశుద్ధాత్ముడు దీన్ని కలిగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ సమస్తానందము, సమాధానము కూడా పరిశుద్ధాత్మ మూలంగా కలిగేవే. దేవుని రాజ్యంలో సహజంగా ఉండేవన్నమాట ఇవి. ఎవరైతే ప్రభువునకు విధేయులవుతారో వారికి రెండింటిని గురించి వాగ్దానం చేస్తున్నాడు. మీకు సమస్త ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది అని చెప్తున్నాడు. ఆయన పిల్లలైనటువంటి మనము వీటితో నిండి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలా నిండి ఉన్నప్పుడే మనము ఇతరుల పట్ల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తామండి. దేవుణ్ణి ఎలా స్తుతించాలో అలా స్తుతిస్తాం. దేవుని కోసం ఎలా జీవించాలో అలా ఆయన మహిమ కోసం జీవిస్తాము. మనం ఆయన ఇచ్చేటువంటి శాంతి సంతోషాలని కలిగి ఉండటం దుష్టునికి ఇష్టం లేదు. వాడు దోచుకుంటానికి ప్రయత్నిస్తాడు. దేవుడు మనకు అనుగ్రహించిన శాంతి సంతోష సమాధానాలని దోచుకుని మన ఆశాభావాన్ని, అనగా మన నిరీక్షణను మసకబారుస్తాకి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే నిరీక్షణను కాజేసే ప్రయత్నం చేస్తుంటాడు. మనకి దృష్టి సరిగా కనకపోతే మసకగా ఉంది అంటారు. అలాగే మన నిరీక్షణను కూడా అలా మసకబార్చేటువంటి ప్రయత్నాలు చేస్తాడు. అయితే అలాంటి ప్రయత్నాలన్నిటినీ కూడా మనము తిరస్కరించడం నేర్చుకోవాలి అంటున్నాడు దేవుడు. చాలామంది ఎలా బ్రతికితే ఏంటి పాస్టర్ గారు అంటారేమో, ఎలాగోలా బ్రతుకుతున్నాము కదా అంటారేమో. నీవు ఆ మాట పదే పదే అంటున్నావు అంటే ప్రభు సిలువను వ్యర్థపరుస్తున్నావు అని అర్థం. సిలువ కార్యాన్ని లెక్క చేయట్లేదని దాని అర్థం అండి. భక్తులకు ఉన్నది నిరీక్షణ. భవిష్యత్తు కాలంలో నేను ఆనందిస్తాను అన్నటువంటి నిరీక్షణను దుష్టుడు దొంగిలించటానికి ప్రయత్నిస్తున్నాడు. జాగ్రత్త. దేవుడు వాక్య ప్రకారంగా ప్రతిసారి హెచ్చరిస్తూనే ఉన్నాడు. మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి, విస్తారంగా నిరీక్షణ కలిగి ఉండాలి. అంటే నిరీక్షణలో ఏ పాలు కూడా పోకూడదు. రవ్వంత భాగం కూడా నిరీక్షణకు బ్రేక్స్ రాకూడదు. దేవుడు మనల్ని సమస్త ఆనందంతో, సమాధానంతో నింపబోతున్నాడు. ఇప్పటికీ మనకి దేవుడు అనుగ్రహించాడు, భవిష్యత్తులో దాన్ని పరిపూర్ణం చేయబోతున్నాడు. పౌలు కొన్ని పత్రికలు రాసేటప్పుడు నేను ఎంత ఆనందిస్తున్నానో మీకు తెలుసా అంటాడు. మరి ఆ పత్రిక రాసేటప్పుడు ఎక్కడున్నాడు? జైలులో ఉంటాడు కదా. జైల్లో ఆనందం ఉంటుందా? శ్రమలలో నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప ధైర్యశాలి!
నిజమే, నీ విశ్వాసము నా విశ్వాసము అటువంటి పీక్ స్టేజ్కి రావాలి. అప్పుడే మన నిరీక్షణను మనము భద్రపరుచుకుంటాం, మన నిరీక్షణను మనం కాపాడుకుంటాం. పరిశుద్ధాత్మ ద్వారా కలిగేటువంటి సమస్త ఆనందము సమాధానమును కూడా మనము పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ ఉన్నప్పుడే మన శ్రద్ధ ఏమిటో దేవుడికి కనపడుతుంది. దేవా, నన్ను నీ ఆత్మశక్తితో నింపుము అని ప్రార్థిస్తూ ప్రభు పాదపద్మములను హత్తుకొందుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.